ప్రేక్షకులకు నమస్కారం అండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇవాళ 100కి 40 మంది నుంచి 60 మందికి ఉంటుందండి ఇది. ఎందుకు అంటే మనం జంక్ ఫుడ్స్ ఎక్కువ తినటం కానీ, ఏదో పనిలో ఉండి ప్రతి చిన్నదానికి టెన్షన్ ఎక్కువ తీసుకుని ఆ టెన్షన్ వల్ల మనం చేసే పనుల వల్ల ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెరిగిపోతుందండి. ఆహారంలో ఉన్న కెమికల్స్ వల్ల కూడా పెరిగిపోతుంది. పురుగు మందులు, ఎరువులు అవి విపరీతంగా వాడుతున్నారు కదా! దానివల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెరుగుతుంది. లేదు, అతిగా పులుపు తినటం, అతిగా కారం తినటం, బాగా వేడిగా ఉన్న ఆహారం తినటం వీటి వల్ల కూడా పెరుగుతుందండి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే టైమింగ్ మెయింటైన్ చేయకపోవటం అనేది చాలా మేజర్ ప్రాబ్లం అండి ఇక్కడ. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటంటే మన స్టమక్లో అంటే మన ప్రేగుల లోపల ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయండి. ఒకటంటే ఒకటి కాదు, ఒక 6-7 రకాలు బ్యాక్టీరియాలు. మెయిన్ బ్యాక్టీరియా అది చాలా రకాలు ఉంటాయి. మెయిన్ ఇది. ఇవి ఏం చేస్తాయంటే క్రిములు అంటాం మేము ఆయుర్వేదంలో. మనం తిన్న ఆహారాన్ని అవి తినేసి ఒక యాసిడ్ టైప్లో రిలీజ్ చేస్తాయి వాటి బాడీ నుంచి. మళ్ళీ మల విసర్జన అంటాం కదా, మనం అయితే షిట్ అంటాం. అవి యాసిడ్స్ని రిలీజ్ చేస్తాయి. దానివల్ల ఏమవుతుందండి, బౌల్ మూమెంట్ ఆగిపోతూ ఉంటుంది. లేదు, ఆ యాసిడ్స్ రిలీజ్ చేయడం వల్ల కడుపులో మంట బయలుదేరుతుంది, రిఫ్లెక్షన్ వస్తుంది. ఇలాగా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వస్తాయండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చాలా ప్రమాదకరం అనమాట. అందరం ఏమనుకుంటామంటే ఓ జిలోసిల్ వేసుకుంటే తగ్గిపోయింది, లేకపోతే ప్యాంట్ టాప్ వేసుకుందాం అలా అనుకుంటాం. కాదండి, దయచేసి దానికి పెర్మనెంట్ సొల్యూషన్స్ చూసుకోండి. ఆయుర్వేదంలో చక్కని పరిష్కారాలు ఉన్నాయి. గృహంలో కూడా మీరు వాము, రాక్ సాల్టు, కొంచెం సోంపు, అదేవిధంగా పుదీనా ఇలాంటి 4 రకాలు కలుపుకుని కనుక కషాయం పెట్టుకుని తాగుతూ ఉంటే కూడా అది తినడానికి ముందర తిన్న తర్వాత కూడా తాగుతూ ఉండండి. తొందరగా డైజెస్ట్ అయిపోతుంది అనమాట మీరు తిన్న ఆహారం. ఎప్పుడైతే తొందరగా డైజెస్ట్ అయిందో అప్పుడు మీకు ఈ గ్యాస్ అనేది పెరగకుండా ఉంటుంది. అదేవిధంగా మనం తిన్న ఆహారం అరగకుండానే మనం తినేస్తున్నాం మళ్ళీ. దానివల్ల ఏమవుతుందంటే ఈ యాసిడ్స్ ఏవైతే మన బాడీలో ఉన్న అవయవాలు రిలీజ్ చేసినాయో ఆ యాసిడ్స్ కంటిన్యూగా రిలీజ్ చేస్తూనే ఉంటాయి అరుగుదలకి. ఎందుకంటే మనం కంటిన్యూగా తింటూనే ఉంటున్నాం. బ్రేక్ఫాస్ట్, లంచ్, మళ్ళీ స్నాక్స్, డిన్నరు, ఈ మధ్యలో కాఫీలు, టీలు, జ్యూసులు, పళ్ళు అనేక రకాలు. పడుకుందాకా మళ్ళీ పడుకునేటప్పుడు పాలు, మజ్జిగో, జావో, ఇంకోటో రకరకాల కషాయాలు. అంచేత ఇది మీ శరీర తత్వాన్ని తెలుసుకోకుండా దయచేసి ఇలాంటి ప్రయోగాలు చేయొద్దండి. మీరు నేను చెప్పినవి ఉన్నాయి కదా, పుదీనా చక్కగా పనిచేస్తుంది పొట్ట మీద. వాము అంతకంటే బాగా పనిచేస్తుంది. వాముని బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించి డబ్బాలో పోసి ఉంచుకోండి. దాన్ని, పుదీనాని, అదేవిధంగా సోంపు ఇటువంటివి మీరు కలిపి రాక్ సాల్ట్ కషాయం పెట్టుకోండి. చక్కగా పరగడుపుని తాగండి, మళ్ళీ తిన్నాక తాగండి. బ్రహ్మాండంగా తగ్గిపోతుంది అనమాట. అది చక్కగా టీ లేక కూడా కాసుకోవచ్చు, మంచి డికాక్షన్ లేక. దాన్ని సిప్ చేత్తో కూడా భోంచేయచ్చు మీరు. దానివల్ల ఏమవుతుందంటే బాగా అరుగుతుంది ఆహారం, ప్లస్ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది తగ్గుతుందండి. మేమేం చేస్తామంటే వీటికి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్వీట్ తినడం బాగా తగ్గించాలండి. తగ్గించడం కాదు, మానేస్తే మంచిది. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి కారణమైన క్రిములకి స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. అందులో అమీబియాసిస్ అనేది చాలా ప్రమాదం అనమాట. చాలా తెలివైంది అది. అదేం చేస్తుందంటే మన స్టమక్లో కొక్కును కట్టుకుంటుందండి. ఒక కొక్కును అంటే ఒక గూడు, ఒక ఎగ్ లాంటిది ఏర్పాటు చేసుకుంటుంది. మీరు ఫ్లాజిల్లు ఇలాంటి ట్యాబ్లెట్స్, గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్లు వేసిన వెంటనే అమీబియాసిస్కి ఎక్కువ ఫ్లాజిల్ వాడతామండి మనం. అది వేసిన వెంటనే ఏం చేస్తుందంటే అది ఆ గుడ్లోకి వెళ్ళి పడుకుంటుంది హ్యాపీగా. అక్కడ ఉండిపోయి కొన్నాళ్ళు అక్కడ సంసారం చేసుకుని ఇంకా చాలా సంతానంతో బయటకు వస్తుంది అనమాట. ఆయుర్వేదంలో ఎంత అద్భుతం అంటే వాళ్ళు ఆ గూడు కట్టుకుంటుందని కూడా తెలిసి వాళ్ళు ఏమంటారంటే ఒక బెల్లం ముక్క తినమంటారు. చిన్న బెల్లం ముక్క కానీ స్వీట్ కానీ తిని అది తిన్న అరగంటకి ఏదైతే మనకి ఈ క్రిమికి సంబంధించిన చంపడానికి మందులు ఉన్నాయో అవి అప్పుడు ఇమ్మంటారండి అరగంట తర్వాత. ఏం చేస్తాయంటే స్వీట్ ఇష్టం కదా, అన్నీ మీ స్టమక్లోకి వచ్చేస్తాయి స్వీట్ తినటం కోసం. వెంటనే మీరు మందు వేసుకుంటారు. మొత్తం ఆ గుడ్డుతో ఉన్నవి కూడా చచ్చిపోతాయి అన్నమాట. గుడ్లో ఉన్నవి కూడా బయటకు వచ్చినాయి కదా, కంప్లీట్ చనిపోతాయి. అప్పుడు మోషన్కి వేసుకుంటే ఆ గుడ్లు కూడా బయటకు వెళ్ళిపోతాయండి. ఎప్పుడైతే ఆ గుడ్ల లోపల ఈ లేవో ఈ బ్యాక్టీరియా, ఆ గుడ్డు స్లోగా మీ పేగులకు అంటుకున్నది పట్టు వదిలేస్తుంది అనమాట.
అది స్లోగా మోషన్లో బయటికి వెళ్ళిపోతుంది. మేము ఆ ట్రీట్మెంట్ చేసినప్పుడు చాలామంది అన్నారు కూడా ఇది, ఎస్ మీరు చెప్పింది కరెక్ట్ సార్, ఎక్సలెంట్ వెళ్ళిపోయినాయి మాకు మోషన్స్కి వేసుకుంటే ఈ బ్యాక్టీరియా చనిపోయిన తర్వాత అని చాలామంది చెప్పారనమాట. అందరూ చెప్పలేదు, కొంతమంది అబ్జర్వ్ చేయరు కూడా. అబ్జర్వ్ చేసిన వాళ్ళు మట్టి కొంతమంది చెప్పారండి మాకు. అందుకేంటంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది, అదేవిధంగా మీకు సొరాసిస్ రావడానికి అవకాశం ఉంది. ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనమాట. స్కిన్ ప్రాబ్లమ్స్, షుగరు, లివరు పాడవటానికి కారణం, కిడ్నీ పాడవటానికి కారణం, ఎన్నో రకాల కారణాలు ఈ గ్యాస్ అండి. చేత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు. దానికి సరిపడి మందులు మంచి వాడుకోండి, దానికి పెర్మనెంట్ క్యూర్ అయ్యేలాగా చూసుకోండి. అర్థమైంది కదండి. చక్కని పరిష్కారాలు అన్నమాట ఏది నేను చెప్పింది. ఇండైజేషన్ వల్లే ఎక్కువ గ్యాస్ వస్తుందండి. అదేవిధంగా 4 సార్లు మానేసి 2 సార్లు కనుక మీరు భోజనం చేయటం మొదలు పెడితే, లేదు 3 సార్లు, కనీసం ఫుడ్కి మధ్యన 8 గంటల మినిమం గ్యాప్ ఇవ్వండి. ఇస్తే కనుక మీకు చక్కగా అన్నీ అరిగిపోయి ఆ యాసిడ్స్ అనేవి కూడా ఆ ఫుడ్ తోటి కలిసి న్యూట్రల్ అయిపోవడం వల్ల, కొత్త యాసిడ్స్ బాడీ రిలీజ్ చేయకపోవడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది బాగా తగ్గిపోతుందండి. అదేవిధంగా పరగడుపులు లేచి కొంతమంది లీటర్ నీళ్ళు తాగేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే తగ్గదండి. ఎందుకంటే అతిగా నీళ్లు తాగడం వల్ల కూడా ఈ యాసిడ్స్ రిలీజ్ అయ్యి కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెరిగిపోయి కూడా ఇబ్బంది పెడతా ఉంది. అందుకు నేను చెప్పిన జాగ్రత్తలు పాటిస్తా, మీరు మంచి మెడిసిన్ వాడుకుంటా, అమీబియాసిస్ని కానీ అదర్ ఏవైతే క్రిములు ఉన్నాయో వీటిని కనుక చంపేస్తే మనకు మళ్ళీ బౌల్ మూమెంట్ ఏర్పడి చక్కగా మనకి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుందండి. ఓకేనండి, నమస్కారం.